Hi everyone, this is Divya Marumpudi. Today I would like to explain data sorting and data filtering. What is data sorting? Data sorting in MS Excel rearranges the rows based on the contents of a particular column. You may want to store or sort a table to put names in a alphabetical order, or maybe you want to sort data by amount from smallest to largest or largest to smallest. సో ఈ డేటా సార్టింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మీరు తీసుకున్నటువంటి డేటాని either ascending order or descending ఆర్డర్లో అరేంజ్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ డేటా సార్టింగ్ అనేదాన్ని యూజ్ చేస్తాం. అండ్ అలాగే మీరు ఏదైనా ఒక పర్టికులర్ డేటాని లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాలో నుంచి ఫైండ్ అవుట్ చేయడం కోసం కూడా మనం ఏం చేస్తాము అంటే ఈ డేటా సార్టింగ్ అనేదాన్ని యూజ్ చేస్తాం. సో డేటా సార్టింగ్ యూజ్ ద sort dialog box to sort on multiple columns can make it easy to find the data you need. The sort dialog box lets you tell Excel what column to sort on next if two cells in the main sort column contain the same value or data. So ఇక్కడ మీకు ఏం చెప్తున్నారు అంటే మీకు ఏ డేటా అయితే కావాలి అనుకుంటున్నారో which type of data you need, ఓకే, ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈజీ టు ఫైండ్ ద డేటా యూ నీడ్. సో ఈజీగా డేటాని ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం, అలాగే నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు, ఓకేనా, సో ఆ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఎదర్ అసెండింగ్ ఆర్డర్ టు డిసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసుకోవడం కోసం ఈ డేటా సార్టింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో హౌ టు సార్ట్ డేటా? సెలెక్ట్ ఆర్ క్లిక్ ద లిస్ట్ ఆఫ్ డేటా యూ వాంట్ టు సార్ట్. You can select only a single column of data if you want to sort that column independently of the rest of the data. However, in most cases you like to want to sort the entire list. సో ఇక్కడ మనకు ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. సో ఈ డైలాగ్ బాక్స్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే డేటాని సార్ట్ చేస్తాం. సో డేటాని సార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే డేటా ట్యాబ్ని క్లిక్ చేయాలి. డేటా ట్యాబ్లో సార్ట్ అండ్ ఫిల్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో అక్కడ మీరు డేటాని క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే డేటా సార్ట్ అండ్ ఫిల్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు డేటాని సార్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సార్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ ద సార్ట్ బటన్ ఇన్ ద సార్ట్ అండ్ ఫిల్టర్ గ్రూప్ ఆన్ ద డేటా ట్యాబ్. ద సార్ట్ డైలాగ్ బాక్స్ appears. ఇఫ్ యువర్ డేటా includes column headings, make sure the may data has headers option is checked. Excel can usually detect the correct setting automatically. సో ఇక్కడ మనకి డేటా ఏవైతే ఫీల్డ్స్ ఇచ్చామో ఆ ఫీల్డ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మీకు ఏదైతే కావాలి అనుకుంటారో ఆ డేటాని క్లిక్ చేసుకుంటారు, ఓకేనా. సో ఒకసారి మనం ఎక్సెల్ షీట్కి వెళ్దాం. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే సమ్ అమౌంట్ ఆఫ్ డేటా నేను ఎంటర్ చేసుకున్నాను. టైం, డేట్, సేల్స్ డన్, అలాగే సేల్స్ మ్యాన్ అండ్ సేల్స్ డన్ అనేది నేను క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఎలా ఉన్నాయి అంటే ఒక ఆర్డర్ అనేది లేకుండా ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒక సెల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెనూస్లో డేటా, నెక్స్ట్ సార్ట్, ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి, ఓకేనా. సో దేని బట్టి మీరు అసెండింగ్ ఆర్ డిసెండింగ్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ సార్ట్ బై టైం, వాల్యూస్ అనేవి ఎలా, సో వాల్యూస్ బట్టి స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అంటే నేను స్మాల్ నుంచి పెద్దవి అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను, ఓకే. సో వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఫస్ట్ 1.56, 2, 3.56, 6.2, 10.32. సో ఇక్కడ మనకి ఏమైంది అంటే స్మాలెస్ట్ నుంచి లార్జెస్ట్ వరకు నెంబర్స్ అనేవి అరేంజ్ అయ్యి. అలా కాకుండా సో ఇక్కడ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు, చూడండి. సో ఈ బటన్స్ క్లిక్ చేసినా మనకి ఏమవుతుందంటే అసెండింగ్ ఆర్ డిసెండింగ్. సో ఇప్పుడు ఏమైందంటే స్మాలెస్ట్ నుంచి ఇందాక లార్జెస్ట్కి డేటా అనేది చేంజ్ అయింది, కానీ ఇప్పుడు ఏమైంది లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్కి డేటా అనేది ఏమైందంటే చేంజ్ అయింది. సో ఇలా మనం ఏం చేస్తాము అంటే డేటాని ఎదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, ఓకేనా. నెక్స్ట్ డేట్ చూడండి. సో ఇక్కడ 542012 అలాగే 452020 87201110. సో ఇక్కడ మనకి ఇయర్స్ అండ్ ఇవన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయి అంటే ఒక ఆర్డర్ అనేది లేకుండా ఉన్నాయి. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే ఏదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్
డిసెండింగ్ ఆర్డర్. సో ఈ బటన్స్ క్లిక్ చేసినా మనకి ఏమవుతుందంటే ఏదర్ అసెండింగ్ ఆర్డర్ వస్తాయి, అట్లానే ఏదర్ డిసెండింగ్ ఆర్డర్ కూడా వస్తాయి. లైక్ సేల్స్ కూడా ఏదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా. సో ఇలా మనం ఏం చేస్తాము అంటే వాల్యూస్ని ఏదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవడం కోసం ఏం చేస్తాము అంటే ఈ డేటా సార్టింగ్ అనే ఆప్షన్ అనేది యూస్ చేస్తాం. ఫస్ట్ యూ సెలెక్ట్ ద డేటా ట్యాబ్ అండ్ యూ సెలెక్ట్ ద సెల్ అండ్ we click sort button. ఓకే, either ascending order or descending order. సో ఇప్పటి వరకు మనం ఏం చేస్తాము అంటే సెల్స్ ద్వారా either ascending or descending ఆర్డర్లో వాల్యూస్ని సెట్ చేసాం. ఇప్పుడు మనం త్రూ కలర్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ascending అండ్ descending ఆర్డర్లో పెట్టవచ్చు అనమాట. సో అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ ఈ సెల్ నేను ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్, గ్రీన్ కలర్, అలాగే నేను ఇక్కడ కలర్స్ అనేవి ఇచ్చాను. సో ఇక్కడ మీరు కావాలి అనుకుంటే కలర్స్ అనేవి ఇవ్వచ్చు. ఓకేనా. సో ఎల్లో కాదు, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే రెడ్ కలర్ ఇచ్చాను. అలాగే ఇక్కడ నేను బ్రౌన్ కలర్, సో ఇక్కడ నేను వైట్ కలర్ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు నాకు కలర్ వైజ్ డేటా అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకేనా. సో ఏదో ఒక కలర్ దగ్గర మీరు క్లిక్ చేయండి, డేటా సార్ట్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే యాడ్ లెవెల్, సేల్స్ డన్. సో నేను ఇక్కడ దేని మీద డిపెండ్ అవ్వాలి అంటే సేల్స్ డన్ మీద డిపెండ్ అవ్వాలి. ఓకేనా. సో ఈ యారో మార్క్ క్లిక్ చేయగానే వాల్యూస్ బట్ట సెల్ కలర్ ఆర్ ఫాంట్ కలర్ ఆర్ సెల్ ఐకాన్. సో నేను ఇక్కడ ఇచ్చింది సెల్ కలర్ కదా, సెల్ కలర్ అంటే వేరు, ఫాంట్ కలర్ అంటే వేరు. సెల్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ హైలైట్ అవటం, ఫాంట్ కలర్ అంటే మీరు రాసేటువంటి టెక్స్ట్ అనేది కలర్లో రావడం. సో సెల్ కలర్. సో ఫస్ట్ ఆర్డర్ నాకు ఎల్లో ఉండాలా, బ్లూ ఉండాలా, రెడ్ ఉండాలి. సో ఫస్ట్ నేను రెడ్ కలర్ కావాలనుకుంటున్నాను. అలాగే యాడ్ లెవెల్, మళ్ళీ సేల్స్ డన్, వాల్యూస్ కలర్ సెల్, సెల్ కలర్. నెక్స్ట్ నేను ఏ కలర్ ఉండాలి అనుకుంటున్నాను అంటే బ్లూ ఉండాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ యాడ్ లెవెల్, సెల్ కలర్, సేల్స్ డన్, వాల్యూస్ దేని మీద డిపెండ్ అయ్యి ఉండాలి అంటే సెల్ కలర్. అలాగే మీకు రెడ్, బ్లూ, నేను ఎల్లో డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నాను. అలాగే మళ్ళీ యాడ్ లెవెల్, సేల్స్ డన్, సెల్ కలర్. సో రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్. ఓకే. సో ఆటోమేటిక్గా నాకు ఏమవుతాయి అంటే మీరు ఏ కలర్లో అయితే అరేంజ్ చేశారో ఆ కలర్లోనే మీకు వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకేనా. సో దేని మీద డిపెండ్ అయ్యి కలర్ అనేది మీరు ఇవ్వటం ద్వారా, అర్థమవుతుందా. సో ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఏం చేశారు అంటే ఏదర్ అసెండింగ్ డిసెండింగ్ క్లిక్ చేసుకున్నారు. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ అనేది త్రూ కలర్స్ని యూజ్ చేసి, ఓకేనా, సెల్స్ అనేవి నేను త్రూ కలర్స్ యూజ్ చేసి నేను ఏం చేశాను అంటే వాల్యూస్ని చేంజ్ చేశాను. ఓకేనా. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ అనేవి ఒక ఆర్డర్లో మనం రాయొచ్చు. సో డేటా సార్టింగ్ మీన్స్, సో ఇఫ్ మీరు డేటా అనేది అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవడం కోసం ఏం చేస్తారు అంటే ఈ డేటా సార్టింగ్ అనే దాన్ని యూజ్ చేస్తారు. సో ఈ డేటా సార్టింగ్ యూజ్ చేయాలి అంటే యూ కెన్ క్లిక్ ద డేటా ట్యాబ్ ఇన్ మెనూస్ అండ్ సెలెక్ట్ ద కాలమ్ అండ్ యూ కెన్ క్లిక్ సార్ట్ either ascending or descending. ఓకేనా. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే బై డ్రాప్ డౌన్ లిస్ట్ ఆర్ సెలెక్ట్ ద కాలమ్ బై విచ్ యూ వాంట్ టు సార్ట్. సో మీరు ఎలా అయితే సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నారో త్రూ హెడ్డింగ్స్ ద్వారానా లేదా కలర్స్ ద్వారానా, సో నార్మల్గానా. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఏదైతే దేని మీద అయితే డిపెండ్ అయ్యి దాన్ని సార్ట్ చేయాలి అనుకుంటున్నారో క్లిక్ చేయొచ్చు. సో మనం ఇక్కడ చేయండి, చూడండి, ఫ్రమ్ ద సార్ట్ ఆన్ డ్రాప్ డౌన్ లిస్ట్ చూస్ వాల్యూస్. నోటీస్ దట్ యూ ఆల్సో కెన్ పర్ఫామ్ ద సార్ట్ ఆన్ సెల్ కలర్. సో ఇప్పుడు మనం చేసింది సెల్ కలర్ ద్వారానే కదా మనం అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసుకుంది. సో లేదా ఫాంట్ కలర్ ఆర్ సెల్ ఐకాన్. సో ఈ వాల్యూస్ బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఏదర్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ని ఇవ్వచ్చు. ఓకేనా. like this. So next one, filtering. What is filtering? Filtering data in MS Excel refers to displaying only the rows that meet certain conditions. The other rows gets hidden. Using the sort data, if you are inserted in seeing data where show size is 36, then you can set filter to do this. So filtering means ఏదైతే
డేటాని మీరు ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నారో దాన్ని మాత్రమే డిస్ప్లే చేయటం. రిమైనింగ్ డేటా అంతా కూడా మీకు ఏమవుతుందంటే హైడ్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎక్సెల్ టు షెడ్యూల్ ఈవెంట్స్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్స్ చేంజెస్ ఆర్ యూ ఫిల్టర్ దోస్ రికార్డ్స్ బై స్పెసిఫిక్ క్రైటీరియా. సో మీరు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, కానీ ఒక స్పెసిఫిక్ రికార్డ్ని మాత్రమే డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫిల్టరింగ్ అనేది యూజ్ చేయొచ్చు. In Excel, there are several buttons in data filters. In this, we will review a simple filter for dates falling within the current week. By current, we mean a Sunday through Saturday week. Then we will show an advanced filter. Okay na? So, ఒకసారి మనం Excel sheet కి వెళ్దాం. సో ఇక్కడ కూడా నేను ఏం చేశాను అంటే సమ్ అమౌంట్ ఆఫ్ డేటా నేను ఏం చేశాను అంటే ఎంటర్ చేశాను. సో ఇక్కడ నేనేం చేయాలి అనుకుంటున్నాను అంటే డేటాని ఫిల్టర్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, ఫస్ట్ మీరు ఒక సెల్ని క్లిక్ చేయండి, డేటా ట్యాబ్ అండ్ క్లిక్ ఫిల్టర్. ఓకేనా, ఫిల్టర్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఐకాన్స్ అనేవి డిస్ప్లే అయినాయి, అంటే యారోస్ అనేవి క్లిక్ అయినాయి అన్నమాట. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకేనా, మీరు మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోకుండా ఏదైతే మీరు డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నారో 2012 ఓకేనా. సో నేను జూన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో అవసరం లేదు. సో నాకు ఏప్రిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో ఏప్రిల్లో ఎవరైతే ఉన్నారో అంటే స్మిత్ అనే అతను ఉన్నాడు. ఓకేనా, సో నాకు డేటా అంతా కూడా ఏమైందంటే హైడ్ అయింది. సో ఇక్కడ నేను ఏ టైప్ ఆఫ్ డేటాని అయితే పిక్ చేసుకుంటున్నానో ఆ టైప్ ఆఫ్ డేటా మాత్రమే నాకేమవుతుందంటే డిస్ప్లే అవుతుంది. రిమైనింగ్ డేటా అంతా కూడా నాకేమవుతుందంటే హైడ్ అయిపోతుంది. సో మళ్ళీ అగైన్ క్లిక్ చేయండి. సో యాజ్ యూజువల్గా నాకు ఏమవుతుందంటే డేటా అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే ఇక్కడ నేమ్స్ చూడండి, క్లిక్ చేయండి. సో ఓన్లీ జాన్ అనే వాళ్ళు మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఓన్లీ జాన్స్ మాత్రమే నాకు ఏమవుతాడు అంటే డిస్ప్లే అవుతాడు. లేదు, క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ నేమ్. సో క్లిక్ చేయగానే మీకు యాజ్ యూజువల్గా మళ్ళీ ఏమవుతుందంటే డేటా అనేది యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే అవుతుంది. సో లేదు, నాకు ఓన్లీ స్మిత్ అనే వాళ్ళు మాత్రమే డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఓన్లీ స్మిత్ మాత్రమే నాకు డిస్ప్లే అవుతాడు. ఓకేనా, సో ఇలా నేనేం చేయొచ్చు అంటే ఎంటైర్ డేటాలో నుంచి మీకు ఏ డేటా అయితే డిస్ప్లే అవ్వాలి అనుకున్నారో ఆ డేటా మాత్రమే పిక్ చేసుకోవడం కోసం నేను ఏం చేస్తాను అంటే ఈ డేటా ఫిల్టరింగ్ అనే ఆప్షన్ యూస్ చేస్తాను. సో ఒకసారి మళ్ళీ సార్ట్ డేటా చూడండి. సో నాకు ఏప్రిల్ ఆల్రెడీ చూసాను. సో జూన్లో ఉన్న వాళ్ళు మాత్రమే కనిపించాలి. ఓకేనా, జూన్ అండ్ ఏప్రిల్. ఓకే, సో జూన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్ప్లే అవుతారు. ఎట్ ద సేమ్ టైం ఏప్రిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే డిస్ప్లే అవుతారు. సో ఇక్కడ మంత్స్ అనేవి ముందు వచ్చినాయి, డేట్స్ అనేవి వెనకాల వచ్చినాయమ్మ. సెకండ్ దాంట్లో డేట్స్ ఉన్నాయి. ఇది ఎలా డిస్ప్లే అయిందంటే మంత్, డేట్, ఇయర్. సో నాకు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మొత్తం డేటా అంతా డిస్ప్లే అవ్వాలి అంటే క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ సార్ట్ నేమ్. యాజ్ ఇట్ ఈస్గా డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో మీరు డేటా సార్టింగ్ చేయాలి అంటే ఫస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది మీరు ఎంటర్ చేస్తారు. డేటా మెనూ, సార్ట్, ఏదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో మీరు నేమ్స్ అండ్ కలర్స్ బట్టి కూడా డేటాని సార్ట్ చేయొచ్చు. కాబట్టి సో మీరు ఒక సెల్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సార్ట్. ఓకేనా, సో ఇలా మీకు డేటా అనేది డిస్ప్లే అవుతా జరుగుతుంది. సో మీరు కలర్ అనేది ఏ కలర్ అయితే ఫస్ట్ కావాలి అనుకుంటున్నారో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఓకే, నెక్స్ట్ కలర్ కావాలి కాబట్టి మళ్ళీ యూ కెన్ క్లిక్ యాడ్ లెవెల్, దెన్ అగైన్ క్లిక్. If you want which color you want, you can select. Okay, then click okay. So ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆర్డర్లో కలర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. దిస్ ఈస్ డేటా సార్టింగ్. అండ్ నెక్స్ట్ వన్ డేటా ఫిల్టరింగ్. సో ఇఫ్ యూ వాంట్ which type of data to display on monitor, రిమైనింగ్ డేటా అనేది ఏమవుతుందంటే మనకి హైడ్ అవుతుంది. సో మీకు ఏ టైప్ ఆఫ్ డేటా అయితే కావాలి అనుకుంటున్నారో ఆ డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది. రిమైనింగ్ డేటా అంతా కూడా మనకి ఏమవుతుందంటే హైడ్ అవుతుంది. ఓకేనా, సో ఇలా మీకు డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే నాకు కావాల్సిన మంత్స్ అండ్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ మాత్రమే కావాలనుకున్నాను కాబట్టి ఆ నేమ్స్ మాత్రమే నాకు డిస్ప్లే అయ్యాయి. సో దీస్ ఆర్ ద రిఫరెన్స్ బుక్స్ ఫర్ OAT. సో మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ OATలో ఈ బుక్స్ని మీరు రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.